కాంగ్రెస్ పార్టోళ్ళు మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అని గప్పాలు చెప్పుకుంటారు గాని జనాన్ని గోస పెట్టకుండా ఏది చేస్తలేరు. లగచర్లలో రైతుల భూములు గుంజుకొని వాళ్ళ నాగం పట్టించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ఆగో ఇప్పుడు గోషామహల్లా పెద్ద దవాఖాన కడుతున్నామనే పేరుతోని ఆడ చుట్టుపక్కల ఉన్నోళ్ళ గుండెలలా పిడిగేసిండ్రు. పాపం వాళ్ళు ఎట్లా దండలాడుతున్నారో చూడుండ్రి. ప్లీజ్ మేడం, మీరు మమ్మల్ని ఆపొద్దు మేడం, మా తీరుగా మీకైతే అప్పుడు తెలిసేది మేడం అని కడుపులున్న దుఃఖాన్ని మొత్తం కక్కుతున్నారు. ఇంతకు ఎవరు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటున్నారంటే రేవంత్ రెడ్డి సారు హైదరాబాద్ లో ఉన్న గోషామహల్లా పెద్ద దవాఖాన కట్టబోతున్నాడు. ఆగో ఆ జాగ కింద ఇలా ఇండ్లు గూలగొట్టి ఆస్పత్రి ఆకాశం ఎత్తులేపుతారట. అందుకే మా బతుకులను రోడ్డు పాలు చేయకుండ్రి రేవంత్ రెడ్డి సారు అని రోడ్డు ఎక్కిలోళ్ళు పెడుతున్నారు. మాకు ఏడుపు ఒకటి తక్కువ ఉన్నది, తల్లి లేని కోడి పిల్లల తీరుగా మమ్మల్ని చేయకుండ్రి సారు అని రేవంత్ రెడ్డి సార్ కు తెలిసేటట్టు సార్ వచ్చే బాటల్ని కూర్చొని మొత్తుకుంటున్నారు. కానీ చూడుర్రి కాంగ్రెస్ పార్టీ ఎసొంటి పాలన చేస్తున్నదో. హైడ్రా పేరుతోని పేదలు కట్టుకుని ఇండ్లను కూలగొట్టిర్రు. గ్రీన్ సిటీ పేరుతోని లగచర్ల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటు రైతు బంద్ ఆగేస్తాం ఇగేస్తామని రైతన్నలు ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు. ఇగో ఇప్పుడు పట్నంలో ఉన్న పబ్లిక్ ను కూడా పరిచయం చేస్తుంటివి. పట్నంలో ఇల్లుండుడంటే పల్లెల 10 ఎకరాల భూమి అమ్మినా దొరకది. అంతటి ఇల్వకల్ల జాగలు సర్కార్ తీసుకున్నాడంటే బాధ అనిపియదా? అందుకే మా ఏడుపు దాక్తది మీకు, మమ్మల్ని అరిగోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు అన్నట్టు శాపనార్థాలు కూడా పెట్టిండ్రట. అంతకు ముందే సీఎం సార్ వస్తున్నాడని ఈ ఇండ్లు పోయేటోళ్లను లొల్లి చేస్తారని అదుపులకు తీసుకున్నారట. కానీ మిగిలినోళ్ళు ఊకుంటారా? వాళ్ళు రోడ్డెక్కిండ్రు. కాంగ్రెస్ పాలన ఇంకెన్ని బాధలు చూడాలనో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ ముచ్చటెరకైన జనాలు.